హలో ఎవరు? హలో. ఐఎమ్ సో సారీ సిద్ధు, నేను చాలా ఇబ్బంది పెట్టాను. దుర్గా? యాక్చువల్లీ నాకున్న ఇన్సెక్యూరిటీస్కి టాంట్రమ్స్కి ఎవరు నాతో రిలేషన్షిప్లో ఉండట్లేదు. ఆ ఫ్రస్ట్రేషన్ ఎక్కడ తీర్చుకోవాలో తెలియక నిన్ను బ్లేమ్ చేస్తూ వచ్చా. ఇక నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టాను సిద్ధు. ఏమైంది దుర్గా? సడన్గా ఏంటిది? వన్స్ అగైన్ ఐఎమ్ సో సారీ సిద్ధు అండ్ గుడ్ బై. హలో హలో. సిద్ధు చెప్పండి. దుర్గా ఏమన్నా మీకు కాల్ చేసిందా? లేదే, మీకేమైనా చేసిందా? పిచ్చోడ్లా కనిపిస్తున్నానా నేను మీకు? ఈ నెంబర్ మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేదు. అంటే అది అసలు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్తారా చెప్పరా? రే సిద్ధు. సిద్ధు లేడండి. నువ్వెవరు? వాడి ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? యాక్చువల్లీ నేను సిద్ధు గర్ల్ ఫ్రెండ్ అయితే కాదుగా. చూసుకో, వాడు నిన్ను కూడా మోసం చేస్తాడు. వాడు పెద్ద చీటర్. సిద్ధు లేడు, తను వచ్చాక కాల్ చేయిస్తా. అరే, వాడిని ఒక మాట అనగానే కోపం వచ్చేసింది. అలాంటిది వాడు నన్ను చీట్ చేశాడు. నాకింకెంత కోపం రావాలి? చీట్ చేశాడా? చీటే చేశాడు. అయినా వాడు అవన్నీ నీకెందుకు చెప్తాడులే, నేను చెప్తాను విను. వాడు నా స్టేటస్ కాకపోయినా సర్లే పాపం అని నా బాయ్ ఫ్రెండ్ లాగా కన్సిడర్ చేశా. అప్పటికి నా ఫ్రెండ్స్ అందరూ చెప్తూనే ఉన్నారు అవుట్ ఆఫ్ మై లీగ్ అని. వాడి ఫేక్ సర్టిఫికెట్స్ భాగవతం బయటపడ్డాక తెలిసింది వాడేంటి, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడు ఎంత చీప్ అని. అందుకే వదిలేసా. ఏ ఎవరు చీపు? బ్రేకప్ అయిపోయి కూడా తాగి ఫోన్ చేసి డిస్టర్బ్ చేసే నువ్వు చీపా? నువ్వు ఎన్ని మాట్లాడుతున్నా పడుతున్నా సిద్ధువా? అయినా వదిలేసాను నువ్వే అంటున్నావుగా, ఇంకా డిస్కషన్ ఏంటి? హలో హలో, వాడు ఏం చేశాడో చెప్పా కూడా నువ్వు. ఏం చేశాడు? ఎవరితో ఎఫైర్ పెట్టుకున్నాడా, లేదా నేను ప్రెగ్నెంట్ చేసి వదిలేశాడా? సి, అది నాకు సిద్ధుకి పర్సనల్. ఓకే? పర్సనల్ నువ్వు నిజంగా ఫీల్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్య జరిగిన విషయం నాకు చెప్పుండేదాన్ని కాదు. పెద్ద ఎథిక్స్ వాల్యూస్ ఉన్నట్టు పత్తిత్తి మాటలు మాట్లాడుకో. అసలు అసలు నువ్వెవరు? సిద్ధుకు ఫోన్ ఇవ్వు. నేనా? వాడి గర్ల్ ఫ్రెండ్ని. ఇంకొన్నాళ్ళ పెళ్లి కూడా చేసుకోబోతున్నావు. నీకేనా ప్రాబ్లమా? అయినా అసలు సిద్ధు దగ్గర నుంచి నీకేం కావాలి ముందా చెప్పు. అది 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 నేను వాడిని తిట్టాలి. వాడు నన్ను చీట్ చేశాడు, నా పరువంతా పోయింది. అర్థమైంది. అసలు నీకు సిద్ధు నుంచి ఏం వద్దు. జస్ట్ నువ్వు సింగిల్ గా మిగిలిపోతావు అన్న ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక వాడి మీద చూపిస్తున్నావు అంతే. నేను సింగిల్ అని నీకెలా తెలుసు? Because you're a fucking attention-seeking, self-centered, toxic girlfriend who doesn't want to love but just need a guy to only show off. You fucking bitch! అసలు మ్యాటర్ ఏంటో తెలియకుండా మీరు ఆ అమ్మాయిని ఎలా తిట్టేస్తారండి? తను చెప్పింది నిజమే. నేనే తన దగ్గర నా సర్టిఫికెట్స్ గురించి దాచిపెట్టాను. నా ఫేక్ ఎక్స్పీరియన్స్ గురించి తనకు కానీ కంపెనీ వాళ్ళకి కానీ చెప్పలేదు. సిద్ధు, జాబ్ విషయంలో నువ్వు అబద్ధం చెప్పడం రైటో రాంగో నాకు అనవసరం. కానీ నాకు ఒకటే అర్థమైంది. షీ డజంట్ డిజర్వ్ యూ. తనకు నీతో కావాల్సింది రిలేషన్షిప్ కాదు, జస్ట్ ఎ ఫ్లింగ్. అయ్యుండొచ్చు, కానీ అది మా ఇద్దరి మధ్యన పర్సనల్ మ్యాటర్. మీరెందుకు ఇంటర్ఫియర్ అయ్యారు? అది కాదు, తను కాల్ చేసినప్పుడల్లా నువ్వు బాధపడుతున్నావు అనిపించి. నేను బాధపడితే మీకెందుకండి? అయినా తను ఫోన్ చేస్తే నాకు చెప్పాలి, కానీ మీరెందుకు ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడారు? ప్రైవసీకి ఇంపార్టెన్స్ ఇవ్వరా మీరు? నేను ఆ ఉద్దేశంతో అనలేదు. చూడండి, నా లైఫ్ లో ఉన్న దరిద్రాలు ప్రాబ్లమ్స్ చాలు, మీరు కొత్తది తెచ్చి పెట్టకండి. మీకు దన్నం. సిద్ధు, ఐఎమ్ సారీ. యాక్చువల్లీ